మాట్లాడాలని కోరుతున్నాను. ఈ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ టు డెలివర్ ద మెసేజ్ బికాస్ ఆఫ్ హిస్ క్లోజ్ అసోసియేషన్ విత్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. హీ కేమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్. సో అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున సురవరం సుధాకర్ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తున్నాను. बस के दुश्वार है हर काम का, आसान नहीं. आदमी को भी मयसर ఇన్సాన్ హోనా అని మిర్జా గాలిబ్ అంటాడు. అంటే నరుడు ఒక మానవుడుగా, మనిషి ఒక మానవుడుగా ఉండాలి అనేటువంటి రీతిలో మిర్జా గాలిబ్ అంటాడు. బహుశా సుధాకర్ రెడ్డి గారు సరిగ్గా ఈ డిస్క్రిప్షన్లో ఫిట్ అవుతాడనుకుంటున్నాను. ఒక మంచి మనిషిగా, ఒక మనిషిగా ఆయన ఏ రకంగా ఉన్నాడో అనేటువంటి విషయాలు మన అందరికీ తెలుసు. సురవరం సుధాకర్ రెడ్డి తోటి నాకున్న ఇంటరాక్షన్ కొంత తక్కువనే కావచ్చు, కానీ సరే కుటుంబ రీత్యా కొంత ఇంటరాక్షన్ ఉన్నది. నేను ఒక 2-3 ఘటనలు చెప్తా. ఆ ఘటనలు బహుశా చాలా చిన్నగానే కనిపించలే, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఒకసారి ఒక మిత్రుడు, ఆ మిత్రుడు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాడు, సాయంకాలం 6 గంటలకు అలా ఫోన్ చేసి, నేను సుధాకర్ రెడ్డి మీ ఇంటికి వస్తున్నాను అంటే, ఎప్పటివరకు వస్తారు మీరు అంటే, 8 గంటల వరకు వచ్చేస్తాం మేము అనే పద్ధతిలో అన్నాడు. అంటే 8 గంటలు అంటే మళ్ళీ రాత్రి అవుతుంది కదా, కొంత భోజనం కూడా చేయాల్సి వస్తుంది కదా అని అంటే, అది చూద్దాం మేము 8 గంటలకల్లా వస్తాము అనే పద్ధతిలో మాట్లాడాడు. కానీ 8 గంటలకు రాలేదు. నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. ఆయన ఎప్పుడో, ఆ మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు 10-10:30 ప్రాంతంలో వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేయాలి కదా అనేటువంటి పద్ధతిలో అప్పుడు ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను. కొన్ని రొట్టెలేవో చేశాను నేను. సుధాకర్ రెడ్డి గారు, ఆ మిత్రుడు తిన్నారు. నేను అడిగాను ఎట్లున్నాయి రొట్టెలు అనేటువంటి పద్ధతిలో. కొంత నాకు సందేహం ఉండే, నేను రొట్టెలు బాగా చేశానో లేదో అనేటువంటి పద్ధతిలో నాకున్న సందేహంతో నేను అడిగాను. చాలా బ్రహ్మాండంగా చేశావు ప్రదీప్ అనే పద్ధతిలో మాట్లాడాడు. నేను మంచిగా చేశానా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, ఆయన వాస్తవానికి ఆ తినేటప్పుడు చాలా బాగా చేసావు అనడంలో నన్ను డిసప్పాయింట్ చేయొద్దు అనేటువంటి ఒక కోణం నుంచి మాట్లాడినని నేను అనుకున్నాను. నేను ఆ రొట్టెలు అంత బాగా చేయకపోవచ్చు, కానీ నన్ను డిసప్పాయింట్ చేయొద్దు అనేటువంటి పద్ధతిలో సుధాకర్ రెడ్డి గారు మాట అని ఉండొచ్చు అనేటువంటి పద్ధతిలోనే నేను అనుకున్నాను. బహుశా సుధాకర్ రెడ్డి వ్యక్తిత్వం గురించి చాలామంది బహుశా మాట్లాడుతుండొచ్చు. నేను ఆయన సారథ్యం వహించినటువంటి ఉద్యమాలు, సారథ్యం వహించినటువంటి పోరాటాల గురించి కాకుండా కొంత పర్సనల్ ఇంటరాక్షన్లో ఆయన వ్యక్తిత్వాన్ని చూసినటువంటి విషయాలే మేము ముందు పెట్టదలుచుకున్నాను. నేను ఒకసారి మా పెద్దన్నయ్య చనిపోయాడు, నరసింహరావు గారు. ఆ సందర్భంగా ఆయన రాసినటువంటి కొన్ని వ్యాసాలు, అదే రకంగా ఇచ్చిన ఉపన్యాసాలని ట్రాన్స్క్రైబ్ చేసి ఒక పుస్తకాన్ని ప్రచురించాలనుకున్నాము. ఆయన రాసినటువంటి ఒక ఆర్టికల్, ఇట్ వాస్ టైటిల్ కామెంట్ ఆన్ ది డాక్యుమెంట్ అని రాశాడు. బట్ వాట్ ఈస్ దట్ డాక్యుమెంట్ వీ నెవర్ న్యూ. కామెంట్ ఆన్ ఏ డాక్యుమెంట్ అనేటువంటి పద్ధతుల్లోనే రాశాడు, కానీ ఆ డాక్యుమెంట్ ఏంటి అనేటువంటి విషయం మాకు కూడా తెలియదు. సో దెన్ వీ హ్యాడ్ టు గో బ్యాక్ టు సుధాకర్ రెడ్డి. మా అన్నయ్య కూడా ఒకప్పుడు ఉమ్మడి సిపిఐలో ఉన్నాడు కాబట్టి ఈ డాక్యుమెంట్ ఏంటి అనేటువంటి విషయాలపైన స్పష్టత తీసుకోవడానికి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడితే, ఆయన ఇది లేట్ 70s ఒకవేళ డాక్యుమెంట్ రాసి ఉండుంటే మేబీ ఇట్ ఈజ్ ఒక సెల్ఫ్ క్రిటికల్ డాక్యుమెంట్ విత్ రిగార్డ్ టు ది ఎమర్జెన్సీ అనేటువంటి పద్ధతిలో ఆయన చెప్పారు. అప్పుడు ఆ స్పష్టత కూడా ఇచ్చారు. దాని తర్వాతనే అది మేము ప్రచురించడం అనేటువంటిది జరిగింది. బహుశా సుధాకర్ రెడ్డి లాంటి నాయకులు కొంత అరుదుగానే దొరుకుతారు. అంటే ఆయన ఎంత సూబర్గా, ఎందుకంటే సాధారణంగా నాయకులకు చెవులు ఉండవు అని అంటుంటారు, నాయకుడికి కేవలం నోరే ఉంటుంది అంటుంటారు. బట్ సుధాకర్ రెడ్డి డిడ్ నాట్ బిలాంగ్ టు దట్ జీనర్. సుధాకర్ రెడ్డి ఓపెన్గా ఉండేవాడు, ఆ రకంగా రిజిడ్గా ఎప్పుడూ కనిపించకపోయేవాడు.
డిస్కషన్ చేసేటువంటి వాడు, ఇష్యూస్ పట్ల డిఫరెన్స్ ఉన్నా కూడా ఓపికతో వినేటువంటి వ్యక్తిత్వం సుధాకర్ రెడ్డిది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక రకంగా వీ హ్యావ్ లాస్ట్ అ వెరీ ఏబుల్ లీడర్. ఆయన చనిపోవడంతో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి ఏబుల్ లీడరు జనాల్ని అర్థం చేసుకొని, క్యాడర్ని అర్థం చేసుకొని నడిచేటువంటి ఒక వ్యక్తిని మనం కోల్పోయినామనేటువంటిది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాకు ఈ సందర్భంగా 1970 అంటే మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నేపథ్యాన్ని ఒకసారి ఆలోచిస్తే 1972లో దేశానికి స్వాతంత్రం వచ్చింది అనేటువంటి రీతిలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ చెప్పాడు. విత్ ద డెమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ మనకు వాస్తవానికి స్వాతంత్రం వచ్చింది ఈ దేశానికి అనే పద్ధతిలో చెప్పాడు. మొన్న 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే రానున్న కాలం ఎటువంటిదో అనేటువంటిది కొంత అర్థమవుతుంది. ఆయన అన్నది ఏంటంటే మథురా కాశీ దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆర్ఎస్ఎస్ నేరుగా జోక్యం చేసుకోదు, పాల్గొనదు. కానీ ఎవరైనా భావాలు కలిగినటువంటి వాళ్ళు మా ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటే ఆ రకమైనటువంటి ఆందోళన చేయవచ్చు అనేటువంటి పద్ధతిలో మాట. అంటే ఒక రకంగా మీరు అటువంటివి చేయొచ్చు, బాబ్రీ మస్జిద్ లాంటి ఉద్యమాలు ఏవైతున్నావో మీరు చేయొచ్చు అనేటువంటి పద్ధతిలో ఒక రకంగా ఒక సిగ్నల్, ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఆ నేపథ్యంలో ఈనాడు మనం ఈ సమావేశాన్ని జరుపుకుంటున్నాము. చివరిగా నాకు ఒక ఉర్దూ కవిత మగ్దూమ్ గారు రాసినటువంటిది జ్ఞాపకం వస్తున్నది. वो तो सबका ख्वाब था, जो ख्वाब मेरी कहलाती थी वो तो सबका ख्वाब था. लाख दिल थे लेकिन जब धड़कते थे तो एक दिल की तरह, जब उछलते थे एक दिल की तरह, जब मचलते थे तो एक दिल की तरह అని మగ్దూమ్ గారు ఒక ఉద్యమ స్థితి ఏదైతుందో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ మగ్దూమ్ గారు రాస్తారు. అదే పోయంలో మళ్ళీ చివరికి ఇంకొక మూడ్ని రిఫ్లెక్ట్ చేస్తూ కూడా రాస్తారు. ఆయన ఏం రాస్తారంటే मेरे दिल के पास एक चांदनी होती थी, मेरे दिल के पास एक चांदनी होती थी, नहीं मालूम वो क्या हो गया అనేటువంటి పద్ధతుల్లో ఆయన ఎండ్ చేస్తాడు. అంటే ఒకప్పటి స్థితి ఈనాడు లేదు అనేటువంటి రూపంలో ఆయన మాట్లాడతాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ మగ్దూమ్ గారు రాసినటువంటి ఆ కవితలోని ఆఖరి 2 లైన్లు ఏవైతున్నావో మన కమ్యూనిస్ట్ ఉద్యమ స్థితిని కూడా చూపిస్తుంది. చివరిగా చెప్పదలుచుకున్నది అంటే మగ్దూమ్ గారు ఏ ఖ్వాబ్, ఏ స్వప్నమైతే మన అందరిది అన్నాడో, సుధాకర్ రెడ్డి ఏ కళలైతే కన్నాడో ఆ కళల సాకల్యం కొరకు మనం అందరం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఐ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.